మల్కాపూర్ చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు లయోలా కాలేజ్ స్టడీ టూర్ విద్యార్థులు. గత 10 ఏళ్లలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్లు విద్యార్థులకు వివరించారు. అంతకుముందు పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డ్, రాక్ గార్డెన్, కమ్యూనిటీ భవనాన్ని సందర్శించారు. గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యా బోధనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఫారెస్ట్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర అద్భుతమని కొనియాడారు. సర్పంచ్ పర్యవేక్షణలో గ్రామం మరింత అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎంపీఓ సతీష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, బీట్ ఆఫీసర్ చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, లయలో కళాశాల హెచ్ఓడి షఫీక్ సాగర్, ప్రొఫెసర్ వాణి, భవానీ, మధు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు జిన్నా కృష్ణ, మన్ని తిరుపతి, పిట్ల వేణు, కృష్ణ మృదరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. So by looking at this, we appreciate Sarpanch Garu and the Secretary Madam and other officials involved in this work and youth of this village, making youth see that what citizen participation can do. By involving local youth of this area, they have transformed the village. So now, when the 73rd and 74th Constitutional Amendment Act was brought in 1992 in Lok Sabha, P.V. Narasimhaji Rao stood and said that if village will be organized, administered properly and managed properly, urban life will be easy. Urban life will be automatically managed properly. Now you see the connection here, 73rd and 74th Constitutional Amendment. I would urge to my students that give a huge round of applause to Sarpanch Garu, Secretary Madam and the entire team of the village, especially the young. ఎవరి కుటుంబం వాళ్ళే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళే. ఒక ఎంప్లాయీ లాగానే పెళ్లి చేసుకోవాలి, తనని తాను చూసుకోవాలి. తనని తాను చూసుకోవడం ధర్మం ఉంది, కానీ సమాజాన్ని ఎవరు చూడాలి? మనము ఎవరి వాళ్ళు చూసుకుంటూ పోతే సమాజాన్ని ఎవరు కాపాడాలి, సమాజం ఎట్లా గడపాలి, దేశం ఎట్లా పోవాలి ముందుకు అనేది మన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. మరి ఆ నిదర్శనమే మేము డెవలప్ అయింది కదా అని చెప్పి అక్కడికి ఆగిపోతే ఇక్కడ మనం అక్కడే ఉండేవి, కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సీఎం గారు వచ్చిన తర్వాత మా గ్రామాన్ని, మా ఐకమత్యాన్ని చూసి మాకు 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇంత చిన్న విలేజ్, ఈ బిల్డింగ్ ఎక్కడి, ఇంత పెద్ద ఫంక్షన్ ఎక్కడిది, యూత్ బిల్డింగ్ ఎక్కడిది, మీకు అందరికీ ఆదాయం ఎక్కడిదని మీకు కొంచెం క్వశ్చన్ మైండ్లో వచ్చేస్తుంది. కానీ వాటన్నిటి ఫలితమే మాకు 6 కోట్ల నిధులు ఇవ్వడం వల్ల వీటన్నిటిని కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఒకటి 80,000 అంటే 1,60,000 రూపాయల విలువ చేసేటువంటి పాడి గేదెలను మా గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు మా గ్రామానికి మేము చేసిన ఫలితానికి ఇంచుమించు 50 కోట్ల వరకు, అంటే రోడ్స్ కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, పాడిగేదలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నిటిని వేరే చేసుకుంటే మా కృషి ఫలితంగా 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా మనము విద్యలో కూడా అంతే, మనము